నీ యొక్క శరీరమును సాధుపరుచుకొను, నీ శరీరమును అణిచికొట్టుకొనుము, నీ శరీరమును అవసరమైన ఉపవాసములుండి నీ శరీరమును అనగొట్టుకొనుము. నీ శరీరం ఇంకా మాట వినడం లేదు, నిద్రపోతా ఉంది, నెలల తరబడైనా కూడా ప్రయత్నిస్తున్నట్టే ఉపవాసం ఉండు. ఎక్కువగా దేవునితో గడపడానికి సమయమును సిద్ధపరచుకునము. ఉపవాసం అంటే భోజనం చేయకుండా ఉండుట అని అనుకుంటారు, కాదు. హల్లెలూయా. దేవునితో గడిపే సమయంలో భోజనము కూడా గుర్తుకు రాకుండా ఉండటమే ఉపవాసము. హల్లెలూయా. కొంతమంది ఉపవాసం ఉండి బైబిల్ పట్టుకోరు, ప్రార్థన చెయ్యరు, ఆడికి ఈడికి తిరుగుతూనే ఉంటారు. అది ఉపవాసం కాదు, అది నిరాహార దీక్ష, కడుపు కాల్చుకోవడం. అది ఉపయోగం లేదు. ఉపవాసం అంటే ఏంటి? ఎక్కడన్నా కానీ బైబిల్లో ఉపవాసం ఉన్న ప్రతి చోట వాళ్ళు దేవునితో గడిపారండి. ఆఖరికి 3 రోజుల పాటు 3 రోజులైంది వాళ్ళు ఆహారము లేక వెనుకకు వెళ్ళిపోయే సమయంలో వాళ్ళు ఎక్కడ సోసొచ్చి పడిపోతారో అని చెప్పి యేసయ్య ఏమున్నాయని అడిగి 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచాడంట. ఎప్పుడు? 3 రోజుల తర్వాత. అంటే అప్పటికి వాళ్ళు తెచ్చుకున్నదంతా అయిపోయింది, వాళ్ళు తిన్నదంతా అయిపోయింది, తినడానికి ఏమీ లేదు. అన్ని వేల మంది చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ వచ్చేసారు. అంతమందికి హోటల్స్ కావాలని అంటే ఎక్కడ దొరుకుతాయి ఆ దినాలలో? హల్లెలూయా. నాట్ పాసిబుల్. అందుకనే దేవుడు అద్భుతం చేశాడు. వాళ్ళ ఆశను బట్టి, వాళ్ళ ఆకలిని బట్టి దేవుడు అద్భుతం చేశాడు. హల్లెలూయా. అలాగా దేవునిలో నువ్వు బైబిల్ చదువుతూ, దేవునిలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే లోతుగా నువ్వు తెలుసుకోవడం ప్రారంభిస్తావు.